మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈ నెల ఆఖరిన 30 తారీఖు కౌన్సిలింగ్ సమావేశం జరగాల్సింది. కానీ కమిషనర్ గారు మేము 14వ తేదీ నుంచి చెప్పినాం, మా స్వీసీ ద్వారా చెప్పినాం నెల ఆఖరిన మీటింగ్ పెట్టాలని. ఆ సార్ కూడా 22వ తారీఖు వాళ్ళకు అధికారులకు అందరికీ ఇచ్చినారు, రిప్రజెంట్ జెండా ఇచ్చినారు. కానీ ఇప్పుడు టైం 28 అయింది, నిన్న 28 డేట్ వచ్చినప్పుడు మా దగ్గరికి ఏం రాలేదు. ప్రియాగన్ అనేది మనకు మా టేబుల్ మీదకి రాలేదు. కానీ ఆ సార్ ఏమో చూసాంలే అంటున్నారు. ఈ నెల మీటింగు చాలా అత్యవసరంగా ఉంది, అత్యవసరం సమావేశం పెడతామని చెప్పినా కూడా మాకు రిప్లై రాలేదు. ఆ సార్ వల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. నిన్న సాయంత్రం నుంచి నేను రాత్రి వరకు ఇక్కడే ఉన్నా, 8 వరకు ఇక్కడే ఉన్నా. ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు కదా, లేదు మాట్లాడదు. మేము లెటర్ పంపించినాం, పొద్దున్న పెట్టమని చెప్పి అత్యవసర సమావేశము నింటి 24 గంటలు సరిపోతుంది అంటే సర్లే అని పెట్టమని చెప్పినాం. కానీ దానికి రిప్లై లేదు. సార్ ఈరోజు ఆఫీస్కి వస్తుంటే ఈరోజు రాలేదు. మాకు ఏ మాటకు చెప్పడం లే. మాకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి దీంట్లో అంశాలు. ఈ మార్కెట్ అనేది ఎగ్జిబిషను 4 కోట్లు విలువ చేస్తే మన ఆఫీస్కు వస్తుంది. అట్లాంటిది చాలా నట్టబరుస్తున్నారు. ఈ ఎగ్జిబిషను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఊరికనే కట్టబెట్టాలని ఉన్నాడు ఈ కమిషనర్ గారు. కానీ మేము అట్లా ఒప్పుకోము. మాకు అజెండాకు రావాలి, కౌన్సిలింగ్లో మేము తీర్మానం చేయాలి, అది పెట్టాలి. ఇప్పుడు పెట్టకపోతే ఈ నెలలో రేపు నెలలో పెట్టేదానికి వాళ్ళకు టైం చాలదు. ఈ కమిషనర్ గారేమో వాళ్ళకు ఊరికి అప్పు చెప్పేటట్టు ఉన్నారు. మాకు నష్టం వస్తే మేము ఒప్పుకోము మున్సిపాలిటీకి. కమిషనర్ గారు మాకు ఏదో ఒకటి చెప్పాలి. మాకు వచ్చి ఏం ఒక్క మాటన్నా చెప్పచ్చు కదా కమిషనర్ గారు, కానీ ఏ మాట మాకు మాట్లాడలేదు. ఈరోజు వస్తే ఇప్పుడు కానీ లేడు ఆఫీస్లో. మాకు వచ్చి కమిషనర్ గారు మాకు చెప్పాలి, అత్యవసరం అయిపోయింది. రేపు నెలలో ఎప్పుడు పెడతారు మీటింగు? మేము 2 వారాల ముందు నుంచి చెప్తానే ఉన్నాం సార్కు, కానీ నాకు లెటర్ రాలేదు అంటున్నాడు. మేము ఇంతకుముందు కమిషనర్లు కానీ ఎప్పుడే కానీ లెటర్ ఏం పెట్టలేము. మేము మామూలుగా చెప్పాము సీసీ ద్వారా. ఆయనే కమిషనర్ గారు వాళ్ళే రెడీ చేసి మాకు చెప్తానే, మేము డేట్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్త రూల్ పెడుతున్నారు ఈ సారు. మా చైర్మన్ అమ్మ గారు ఈ నెల 14వ తేదీన సీసీ ద్వారా కమిషనర్ గారికి చెప్పి పంపడం జరిగింది. సాధారణ సమావేశము 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా నిర్వహించండి అని సీసీ ద్వారా చెప్పి పంపించాను. దానికైనా 18వ తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన సెక్షన్ అధికారులకు అందరికీ ఒక సర్క్యులర్ జారీ చేయడం అయింది. ప్రియాంబుల్స్ అన్నీ 22వ తేదీ కల్లా నా టేబుల్ మీదకి రావాలని చెప్పి ఆయన ఈ సర్క్యులర్ ఇచ్చాడు. ఆయన రఫ్ అజెండా కూడా ఒకటి తయారు చేశాడు. కానీ సాధారణ సమావేశాన్ని దుమ్మా కొట్టాలని చెప్పి ఆయన రఫ్ అజెండా పంపించడం కానీ, చైర్మన్ అమ్మ టేబుల్ మీద ప్రియాంబుల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏం చేయకుండా, సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు. నిన్న మళ్ళా మా చైర్మన్ అమ్మ గారు ఆయన కనీసం 3-4 తుళ్ళు ఫోన్లు చేసినా ఫోన్ ఆయన లిఫ్ట్ చేయకుండా, చైర్మన్ అమ్మ ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ ఎత్తిన తర్వాత సమాధానం అనేది చెప్పాల. నిన్నటి రోజు సాయంత్రము సాధారణ సమావేశానికి నువ్వు దుమ్మా కొట్టినారు, కనీసము అత్యవసర సమావేశమైనా జరపండి అని చెప్పి నోట్ ఇచ్చారు మా చైర్మన్ అమ్మ గారు. దాని మీద కూడా ఎటువంటి సమాధానం లేదు. ఆయన ఊటా ఊటినా అనంతపూర్ పోతాడా, నేను వచ్చిన తర్వాత 3 గంటలకు కలుస్తా,
అని చెప్తాడు. 3 గంటలకు కలిసిన తర్వాత 30వ తేదీ మీటింగ్ జరపాల్సింటే జరపగలుగుతాడు ఆయన? అత్యవసర సమావేశాన్ని కూడా దుమ్మా కొట్టాలని ఉన్నాడు. ఈ సాధారణ సమావేశానికి అత్యవసర సమావేశానికి దుమ్మా కొట్టాలనేది ప్రధాన కారణం ఏంటంటే ఈయన కూటమి ప్రభుత్వానికి ఒక ప్రొద్దుటూరులో ఒక తొత్తు మాదిరిగా తయారయ్యాడు. కోట్ల విలువ చేసే ఎగ్జిబిషన్ను ఏ అజెండాకు రానియకుండా, కౌన్సిల్లో తీర్మానించకుండా కూటమి ప్రభుత్వ నాయకులను అంటగట్టాలని చూస్తాడు ఆయన. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి, ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర దోచుకోండి అన్నట్టు ఈయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. అలాగే రఫ్ అజెండాలో మార్కెట్ కూడా టెండర్ రావాలని చెప్పి నువ్వు రఫ్ అజెండా తయారు చేశాం. దాన్ని కూడా నువ్వు కూటమి ప్రభుత్వ నాయకులను వాళ్ళకే అందజేయాలని చెప్పి నువ్వు ఇదంతా దురుద్దేశంతో ఈ రకంగా కమిషనర్ చేయడము. ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కమిషనర్ మాదిరి ఏ కమిషనర్ ఉండడు. ఈయనకు అసలు మున్సిపాలిటీ అంటే ఏంది, మున్సిపాలిటీకి సంబంధించినవి ఏ రకంగా పనులు జరపాలా అనేది నాకు అవగాహన లేదు. ఈయన యాన్న అకౌంటెంట్గా తీసుకొని వచ్చి డిప్యూటేషన్ మీద తీసుకొని వచ్చి ఈయన కమిషనర్గా పెట్టారు. సరే, కమిషనర్ బాధ్యత అయినా కానీ నెల నెల మీటింగ్ జరపాలనేది ఉందా లేదా అనేదైనా ఆయన యాక్టు, మున్సిపాలిటీ యాక్ట్ చదువుకోనైనా కానీ ఆయన తెచ్చుకోవాలా. ఏది ఇది తెచ్చుకోవాలా. ఏది తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన కూర్చుంటాడు, లేదంటే లేస్తున్నాడు. ఈ రకంగా ఆయన ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించేదానికి, ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టే ఉద్దేశంతో నేను ఉన్నాడు. ఈయన పద్ధతులు మార్చుకొని మీరు ఏదైనా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టుగా పరిపాలన సవ్యంగా మీరు అధికారులు మేము పాలకులము సమన్వయంగా చేస్తేనే ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి జరుగుతుంది. లేదంటే ప్రొద్దుటూరు అభివృద్ధిని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమానికి టెంకాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క పని ఏదైనా చేసేట్టు ఉన్నాయా? మేము పెట్టే పనులకు కూడా ఏ దానికి వీళ్ళు పలకుండా ఈ రకంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని చెప్పి ఈ మున్సిపాలిటీ యాక్ట్ ఇది ఉంది చూడండి, ప్రతి నెల మీటింగ్ జరపాల్సిందనిగా ఉంది. ప్రతి నెల ఒక మీటింగ్ అన్నా జరపాలనేది ఉంది. ఈయన ఏది పట్టించుకోకుండా కడప, అనంతపూరు టూర్లు తిరిగేదానికి సరిపోయింది. నాకు ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని పరిపాలన బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈయన ఈ సాధారణ సమావేశము అత్యవసర సమావేశం కూడా దుమ్మా కొట్టినందుకు ఈయన మీద మేము ఆర్డీకి, కలెక్టర్ గారికి, సిఎండి వాళ్ళ మీద కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మేము లెటర్లు రాయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా చట్టపరంగా ఏదన్నా కోర్టుకు కూడా పోయే అవకాశాలు మాకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా పోతాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మీర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.